నేను ఐవీలో ఎక్కించుంటే మా నాన్న అప్పుడే పోయేవారు. అందుకే స్లోగా ఎక్కేలాగా ట్రిప్స్లో ఎక్కించాను. నేను వెళ్ళిన అరగంట తర్వాత ఆయన పోతారని నాకు తెలుసు. నేను అనుకున్నవన్నీ జరిగాయి. మా నాన్నని చంపాను, పార్టీ నాయకుడినయ్యాను. పాలిటిక్స్ ఇస్ అ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ గాయత్రి. పరమపద మాట. ఈ ఆటలోకి నువ్వు వస్తావు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది. హిడెన్ కెమెరాలో చిప్ ఉందన్నా. ఎక్కడుందో చెప్పు. ఇంతకు మించి ఐడెన్సీ కార్డు నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ ది చిప్. నువ్వు ఊరికే వక్కలేదు. మన మధ్య ఒక డీల్. రాబోయే ఎలక్షన్స్ లో గెలిచేది నా పార్టీయే. నేనే సీఎం అవుతాను. నేను హెల్త్ మినిస్టర్ని చేస్తాను. ఆ చిప్పునిచ్చే. నీలాంటి మరక పడ్డవాడు సీఎం అయితే ఈ దేశానికే చెడ్డ పేరు. పర్వాలేదు, వాషింగ్ పౌడర్ వేసి మేము శుభ్రం చేసుకుంటాం. ఆ చిప్పిచ్చే. ఇవ్వను. ఇప్పుడే వెళ్ళి పోలీసులతో చెప్తాను. చంపేసింది కన్న కొడుకేనని చెంగయ్య గారికి తెలీదు. నిత్తట్లోనే చంపేశాడు. నా దగ్గర ఉన్న ఒకే ప్రూఫ్ ఆ చిప్పే. దాన్ని విరగొట్టేశాడు. తప్పు వాడు చేసి నన్ను శిక్షిస్తున్నాడు. మేడం, దీన్ని ఒకసారి చూడండి. అయ్యో, రికార్డ్ అవుతుందో ఎలా ఆఫ్ చేయడం? ఇప్పుడు ఏం చేయాలి? సిస్టర్, ఎస్ డాక్టర్. ఇది ఫైల్. ఓకే ఓ మై గాడ్, అంతా అయిపోయింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. దీన్ని ఇమీడియట్ గా ఛానల్ కి పంపించి ఆ క్రిమినల్ ని అరెస్ట్ చేయించాలి. సూపర్ ఐడియా మేడం. దీన్ని ఛానల్ కి ఇచ్చి వాడిని జైల్లో తోయించి చెప్పకూడదు తినిపించాలి. కాల్ చేసి రమ్మని ఈ వీడియోని తనకిచ్చేద్దాం. ఇచ్చేద్దాం మేడం. ఇదిగోండి, కాల్ చేయండి. ఫోన్ అటెండ్ చేయి ప్రియా. అన్నోన్ నంబర్ అని ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఆ నంబర్ నుంచి చేస్తే తీస్తుంది. ఆ ఫోన్ లైవ్. ఇచ్చేద్దాం మేడం. డేవిడ్, దాన్ని చంపేశావా? అది తప్పించుకుంటే మనం అందరం దొరికిపోతాం. చంపేశాను. డేవిడ్ ని చంపేశాను. ఎవరో నువ్వు? ఎవరో? ఏం బాస్, వాయిస్ షేక్ అవుతోంది. హలో, మళ్ళీ నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా నేను మాత్రమే మాట్లాడతాను. రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? నాకేంటి బాస్ ప్రాబ్లం? ఆ డాక్టర్కే ప్రాబ్లం. ఆ డాక్టర్కి నువ్వు ప్రాబ్లం. నీకు ఈ ఎవిడెన్సే ప్రాబ్లం. రేయ్, ఆ డాక్టర్ ఏమన్నా చెప్పిందా? చెప్పడమా? సినిమా చూపించింది బాస్. దీన్ని గనక ఛానల్కి ఇచ్చాననుకో, టాక్ ఆఫ్ ఏపీఏ నువ్వే బాస్. రేయ్, వెయిట్, అంత పని చేయకు. ఇలా చూడు, నాకు ఆ ఎవిడెన్స్, ఆ డాక్టర్ ప్రాణాలతో కావాలి. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. తెలివైనడి బాసు నువ్వు. పట్టుమని పాయింట్కి వచ్చేసావు. నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఇవ్వబోయేది నువ్వే చెప్పు. 5 ఇస్తాను. హలో, సరే 10 ఇస్తాను. ఆ డాక్టర్ కాపాడడానికే 10 ఇస్తానంది. నువ్వు క్యాండిడేట్ ని లేపేయమంటున్నావు. సరే, ఫైనల్ గా 15 కోట్లు ఇస్తాను. బాసు, మ్యాటర్ ఎంత సీరియస్ అర్థమవుతుంది కదా. త్వరగా వచ్చే. ఆ బాసు, వచ్చేటప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్, దాన్ని బల్ల మీద పెట్టొచ్చి. తెలివి తక్కువ పని ఏమైనా చేసావనుకో, చెయ్యవులే. నువ్వు తెలివైన వాడివి కదా,
చేసేవనుకో ఏం జరుగుతుందో నీకే తెలుసు. త్వరగా వచ్చే బాసు. బుద్ధిగా బజ్జోవాలి. వాడు డబ్బిస్తాను మినిస్టర్ని చేస్తానన్నాడు కదా, ఇంతకు మించి ఏం కావాలి? ఏం డాక్టర్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ప్రూఫ్ ని ఛానల్లో ఇస్తే మాత్రం చచ్చిపోయినాడు మళ్ళీ లేచొస్తాడా ఏంటి? రాముని జైల్లో పడేస్తారు, వాడు 2 రోజులు బెయిల్లో వచ్చేస్తాడు. ఏంటి అలా చూడకండి డాక్టర్, నా పొజిషన్ నుండి ఆలోచించండి. 10 లక్షలు కట్టి కారు కొనే దిక్కు లేనోడికి 15 కోట్లు. ఎంత? 15 కోట్లు. తానుగా వచ్చే లక్ష్మిని కాల్తో తన్నడానికి నేనేమి నీలా మూర్ఖుణ్ణి కాదు. నువ్వు మూర్ఖుడి వేరా. 15 కోట్లిచ్చి నీకు టాటా చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తాడనుకున్నావా? నిన్ను కలిపి లేపేసే ప్లాన్ తోనే వస్తాడ్రా వాడు. మేడం, మిమ్మల్ని కాపాడడం తెలిసింది నాకు, నన్ను కాపాడుకోవడం తెలీదా? డోంట్ వరీ మేడం. బాసు, డబ్బెక్కడా? ఎవిడెన్స్ ముందు చూడాలి. డబ్బెక్కడ బాస్? ఆహా బాసు, క్రిమినలేనా? జెంటిల్మెన్ బాసు నువ్వు. ఇదిగో ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2. ఇంకొక మాట మాట్లాడావు పుచ్చ పేలిపోతుంది. ఓ నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తోంది. దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు అంటారు. నువ్వు అంతే. నీ చావుని కోరికొని తెచ్చుకున్నావు. కోటిలో ఒకడే నాయకుడు అవ్వాలని దేవుడు రాసి పెట్టుంటాడు, కానీ వాడు రాయలేదు. నాకు నేనే రాసుకున్నాను. అది నువ్వు ఓర్చుకోలేకపోయావు కదా. నేను మీ బాబుని చంపే నాయకుడిని అవ్వాలనుకున్నానా? నా బాబుని చంపే నాయకుడిని అయ్యాను. మా నాన్న మీద నాకు లేని ఇంట్రెస్ట్ నీకెందుకే? చిన్న చిప్పుందన్న ధైర్యంతో ఓవర్గా ఆడుకున్నావు. ఇంకా ఆడ్డం మొదలు పెట్టలేదు రాము. ఇతను ఎవరో తెలియక నోట్లో గన్ను పెట్టేవు నువ్వు. నీ వాళ్ళని 5గురిని చంపిన ఇతను నిన్ను చంపలేడా? నీతో డీల్ మాట్లాడింది నిన్నిక్కడికి రప్పించడానికి. పచ్చబద్ధం బాస్, ఈవిడేదో ప్లాన్ చేస్తోంది బాస్. నీ ప్రాణాలకి నీ చేతే వెల కట్టించిన కింగ్ మేకర్ రైతను. నమ్మకండి బాస్, నమ్మకండి బాస్, నన్ను ఇరికించాలని చూస్తోంది బాస్. డేవిడ్ని ఎలా చంపారా? నాతో నాకే కోసం తప్పిందా? బాస్, ఇలాగే బాస్ లేపేసిందే. నేను డేవిడ్ని కాదురా.